డైలీ పిచ్ రిపోర్ట్స్ తెలుగు జనవరి 10 బీబీఎల్ ఇంకా SA20 మ్యాచ్లను ఇప్పుడు చూద్దాం. SA20లో పాల్ రాయల్స్ ఇంకా సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ మధ్య జరిగే ఈ మ్యాచ్ లో రెండు టీమ్స్ ని కంపేర్ చేసుకుంటే రెండు టీమ్స్ కి కూడా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ బోలాండ్ పార్క్ వచ్చేసి ఒక బౌలింగ్ పిచ్, ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ కూడా 160 వరకే ఉంది. కానీ ఈ సీజన్ లో ఈ గ్రౌండ్ లో ఇదే ఫస్ట్ మ్యాచ్ అవ్వడం వలన, అదే కాకుండా ఈ మ్యాచ్ వాళ్ళ టైమింగ్ లో మధ్యాహ్నం పూట ఆడటం వలన ఈ గ్రౌండ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ పవర్ ప్లే లో కాస్త రన్స్ ఎక్కువగా రావచ్చు. కానీ మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ స్లో అవుతుంది. స్పిన్ కి ఇంకా స్లో బాల్స్ కట్టర్స్ కి బాగా హెల్ప్ ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఓవరాల్ గా 170 రన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 170 రన్స్ టార్గెట్ అనేది చేజ్ చేయడం చాలా కష్టం. కాబట్టి రెండు టీమ్స్ లో ఏ టీం అయితే ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతుందో మోస్ట్లీ ఆ టీం గెలవడానికి కాస్త అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా బీబీఎల్ విషయానికి వెళ్తే సిడ్నీ సిక్సర్స్ అండ్ పెర్త్ స్కాచర్స్ ఈ మ్యాచ్ లో రెండు టీమ్స్ ని కంపేర్ చేసుకుంటే రెండు టీమ్స్ లో కూడా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు ఎక్సలెంట్ గా ఉన్నాయి. కాబట్టి కండిషన్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చేసి వాళ్ళ టైమింగ్ లో సాయంత్రం 4 గంటలకు ఆడుతున్నారు. కాబట్టి కండిషన్స్ లో రెండు టీమ్స్ కి ఎలాంటి చేంజెస్ ఉండవు. బౌండరీలు పెద్దగా ఉండడం, ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ కూడా 160 ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 150-160 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ టీం అయితే చేంజింగ్ చేస్తుందో ఆ టీం గెలవడానికి కాస్త అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అడిలైడ్ స్ట్రైకర్స్ అండ్ బ్రిస్బెన్ హీట్ ఈ రెండు టీమ్స్ ని కంపేర్ చేసుకుంటే అడిలైడ్ స్ట్రైకర్స్ వైపు ఏమో బ్యాటింగ్ చాలా బాగుంది, కానీ బౌలింగ్ లో యావరేజ్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా బ్రిస్బెన్ హీట్ ఏమో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు డిపార్ట్మెంట్స్ లో కూడా చాలా బాగుంది. ఇంకా ఈ గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ గ్రౌండ్ రెండు రకాలుగా బిహేవ్ చేస్తుంది. పిచ్ మీద గడ్డ అనేది ఎక్కువగా ఉంటే కంప్లీట్ బ్యాటింగ్ పిచ్ లాగా బిహేవ్ చేస్తుంది. పిచ్ మీద గడ్డ అనేది తక్కువగా ఉంటే ఇది ఒక బౌలింగ్ పిచ్ లాగా బిహేవ్ చేస్తుంది. 160 రన్లు కొట్టడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఆ పిచ్ ఎలా ఉన్నా సరే సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ పడుతుంది. కాబట్టి ఫస్ట్ ఇన్నింగ్స్ లో 180 రన్ల కంటే తక్కువ కొడితే మోస్ట్లీ చేజింగ్ గెలవచ్చు. 180 రన్ల కంటే ఎక్కువ కొడితే మాత్రం ఏ టీం గెలుస్తుందో చెప్పడం కాస్త కష్టమే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వీడియోని లైక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.